హాయ్ గైస్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మనం జావా ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి అని అయితే నేను చెప్తాను అనమాట. ఏ వర్షన్ అయినా, ఏ టైం అయినా, ఏ డేట్ అయినా ఇన్స్టాల్ చేసే ప్రాసెస్ మాత్రం ఒకటే, జస్ట్ వర్షన్స్ చేంజ్ అవుతాయి అంతే. ఓన్లీ జావా డౌన్లోడ్ అయిన ఇన్స్టలేషన్ కాకుండా ఇంకా చాలా టిప్స్ అయితే ఎవరు చెప్పనివి, ఎక్కడ మీరు చూడనివి నేను చెప్తాను అనమాట. చాలామంది జస్ట్ చెప్తుంటారు ఊరికి ఇన్స్టాల్ చేసేయడం అని. ఏది ఎందుకు ఎన్వైర్మెంటల్ వేరియబుల్స్లో ఎక్కడ ఎందుకు మనం పాత్ ఇస్తున్నాం, ఎక్కడ ఏం చేస్తున్నాం అనే రీజన్స్తో సహా ఎందుకు ఏది ఇస్తున్నాం అని కూడా నేను చెప్తాను అనమాట. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? ఫస్ట్ అయితే మీరు క్రోమ్ కానీ ఏదైనా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. జావా డౌన్లోడ్ అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు కొన్ని వెబ్సైట్స్ అయితే వస్తాయన్నమాట. వీటిల్లో ఒరాకిల్ జావా అనేది ఒరాకిల్ ఓన్ చేసుకుంది కాబట్టి జావా ఒరిజినల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి. ఇది ఫస్ట్లో కానీ సెకండ్లో కానీ మీకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసారుగా ఒరాకిల్ అని ఉంటుంది. ఈ ఒరాకిల్ వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళండి అనమాట. అక్కడ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ జావా డౌన్లోడ్ పోర్టల్స్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ జావా 24 అయితే లేటెస్ట్ వర్షన్ అయితే వచ్చింది. కానీ మనం జావా 21 లేటెస్ట్ లాంగ్ టర్మ్ సపోర్ట్, ఎల్టీఎస్ సపోర్ట్, జేడీకే అంటే జావాని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట, డౌన్లోడ్ చేయాలి. ఎందుకు అని అంటే మనం ఏదైనా బిగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేయాలన్నా కానీ జావా 21 అయితే యూస్ చేస్తూ ఉంటారనమాట ఇండస్ట్రీస్ అన్నిట్లో. ఎందుకంటే 24 లేటెస్ట్ వర్షన్ ఏంటంటే ఇది జస్ట్ లేటెస్ట్ వర్షన్ అనమాట. ఇది నాన్ ఎల్టీఎస్ సపోర్టెడ్ అనమాట. అంటే ఇది ఒక 6 monthsకి ఎక్స్పైర్ అయిపోతుంది. 6 నెలల్లో ఏమో పనిచేస్తుంది అంతే. తర్వాత మళ్ళీ కొత్త వర్షన్ వస్తుంది, లేదా అప్డేట్స్ ఆగిపోతాయి. ఈ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఏంటంటే మీకు 8 years అలాగైతే పనిచేస్తుంది అనమాట. ప్రాజెక్ట్ మొత్తం మనం వర్క్ చేసుకోవచ్చు. ఈ 24 ఏంటంటే ఎక్స్పైర్ అయిపోతుందంటే నాన్ ఎల్టీఎస్ అనమాట ఈ వర్షన్స్. ఓన్లీ మనం లాంగ్ టర్మ్ సపోర్ట్ ఎల్టీఎస్ వర్షన్స్నే మనం నేర్చుకోవాలి, ప్రాజెక్ట్లో కూడా యూజ్ చేయాలన్నమాట. ఈ న్యూ వర్షన్స్ ఏంటంటే జస్ట్ వాళ్ళు టెస్టింగ్ పర్పస్కే రిలీజ్ చేస్తారు. వన్స్ టెస్టింగ్ అన్నీ కొన్ని వర్షన్స్ అయిపోయిన తర్వాత ఎల్టీఎస్ లాంగ్ టైమ్ సపోర్ట్ వర్షన్స్ అయితే మనకి ఇస్తారనమాట. ఇవే మనకి ప్రాజెక్ట్లో కూడా యూజ్ చేస్తారు. లాంగ్ టర్మ్ సపోర్ట్ అనమాట. 8 years అలా ఉంటుంది కాబట్టి ఎక్కువ లాంగ్ టర్మ్ సపోర్టే యూజ్ చేస్తూ ఉంటారు. సో మనం కూడా లాంగ్ టర్మ్ సపోర్టే నేర్చుకుందాం, ఓకేనా? లాంగ్ టర్మ్ సపోర్ట్ జేడీకే ఇన్స్టాల్ చేద్దాం అనమాట. అంటే 21 వర్షన్ లేటెస్ట్ ఎల్టీఎస్ వర్షన్ అనమాట. ఈ జేడీకే దీన్ని అయితే మీరు క్లిక్ చేయండి. జేడీకే 21 లేటెస్ట్ ఎల్టీఎస్ వర్షన్ అయితే మీరు క్లిక్ చేయండి. తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత విండోస్, మ్యాక్ ఓఎస్, ఇలాగా లైనక్స్ అయితే ఉంటాయి ఆపరేటింగ్ సిస్టమ్స్. మనం విండోస్ కాబట్టి మ్యాక్సిమం విండోసే కాబట్టి విండోస్ అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ 3 ఉంటాయి. ఇదేంటంటే ర్యార్ అంటే కంప్రెస్డ్ అచీవ్ ఫైల్ అనమాట. దీన్ని ఇన్స్టాల్ చేసి మీరు మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేసి పాత్ని అయితే ఇవ్వాల్సి వస్తుంది. మనకు అంత అవసరం లేదు. అది ఎందుకంటే వేరే వాళ్ళకి సెండ్ చేయాలి, అట్లాంటప్పుడు అయితే మనం ఇది ఇన్స్టాల్ చేసుకుంటాం అనమాట పోర్టబుల్ కోసం. సో మనం డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవడానికైతే ఈ 64 బిట్ ఇన్స్టాలర్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇది ఎంఎస్ఐ ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఇన్స్టాలర్ అనమాట. ఇది మైక్రోసాఫ్ట్ ఇన్స్టాలర్ కోసం అయితే ఇచ్చిందనమాట. మనకు అది అవసరం లేదు విండోస్ కాబట్టి. మనం ఈ 64 బిట్ ఇన్స్టాలర్ని అయితే డౌన్లోడ్ చేయాలి. చివర మీరు ఇంకోసారి కూడా చెక్ చేసుకోండి, bin.exe అని ఉంటుందన్నమాట. ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి 64 ఇన్స్టాలర్లోది. సో ఇదైతే నేను ఇన్స్టాల్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ డౌన్లోడింగ్ అవుతూ ఉంది. రెజ్యూమ్ దీనిలో డౌన్లోడ్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. మీరు డౌన్లోడ్స్లోకి వెళ్ళైనా ఓపెన్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా అయినా ఓపెన్ చేయొచ్చు అనమాట. డైరెక్ట్గా క్లిక్ చేసిన తర్వాత ఇట్లాగా పర్మిషన్ అయితే అడుగుతుంది అనమాట సెక్యూరిటీ కోసం. ఎస్ క్లిక్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇదైతే ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి ఏందని కొన్ని హార్డ్ డ్రైవ్ పర్మిషన్ అయితే అడుగుతుంది అనమాట. ఇన్స్టాల్ చేయడానికి నెక్స్ట్ క్లిక్ చేసేయండి. అక్కడ మనకి లొకేషన్ కూడా చూపిస్తుంది. ఆ లొకేషన్ కూడా ఒకసారి చూసుకొని నెక్స్ట్ కొట్టేసేయండి. జావా ఇన్స్టలేషన్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లోజ్. ఇప్పుడైతే మనం ఎన్వైర్మెంటల్ వేరియబుల్లో పాత్ సెట్ చేయకుండా అది వర్క్ అయిందా లేదా, ఇన్స్టాల్ అయిందా లేదా అని అయితే చూపిస్తాను అనమాట. మీరు ఇంతకుముందు నాదంటే జావా అయితే లేదు, తీసేసాను అనమాట. చూడండి, జావా వర్షన్ చెక్ చేస్తుంటే జావా ఇస్ నాట్ రికగ్నైజ్డ్ అని పడింది అనమాట. ఇప్పుడు ఒకసారి అది ఇన్బిల్ట్గా బై డిఫాల్ట్గా
పాత్ సెట్ చేసుకొని ఇన్స్టాల్ అయిపోతుందా లేదో ఒకసారి చెక్ చేద్దాం. మనం ఎన్వైర్మెంటల్ వేరియబుల్ కూడా పెట్టకుండా పాత్ అయితే ఇవ్వకుండా ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేద్దాం ఒకసారి. డైరెక్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జావా వర్షన్ ఎస్, మనం పాత్ ఎన్వైర్మెంట్ వేరియబుల్లో పాత్ సెట్ చేయకుండా అయితే మనకు ఆటోమేటిక్గా అయితే ఇన్స్టాల్ అయిపోయింది. అయినా కూడా మనం ఎన్వైర్మెంటల్ వేరియబుల్లో మనం పాత్ అయితే సెట్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం ఫ్యూచర్లో ఏదైనా ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు కానీ విఎస్ కోడ్లో కానీ ఎక్లిప్స్లో కానీ ఇలాంటి వాటిల్లో ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఏ ప్రాబ్లమ్స్ చిన్న చిన్న ఎర్రర్స్ కూడా రాకుండా ఫర్దర్గా ప్రాబ్లమ్స్ రాకుండా అయితే మనం పాత్ అయితే సెట్ చేసి పెట్టుకుంటే మనకి ఇంకే ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సెక్యూర్గా హ్యాపీగా అయితే ఉంటుంది. ఓకేనా, సో అది కూడా చెక్ చేసేద్దాం ఒకసారి, సెట్ చేసేద్దాం అనమాట ఎన్వైర్మెంటల్ వేరియబుల్లో కూడా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ విండోస్ దగ్గర సెర్చ్ అని ఉంటుంది కదా, అక్కడ ఎన్వైర్మెంటల్ వేరియబుల్స్ అయితే అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఎడిట్ సిస్టమ్ ఎన్వైర్మెంటల్ అని ఉంటుంది, ఎడిట్ ఎన్వైర్మెంటల్ వేరియబుల్స్ ఫర్ యువర్ అకౌంట్ అని ఉంటుంది. మీరు ఫస్ట్ వచ్చింది ఎడిట్ ద సిస్టమ్ ఎన్వైర్మెంటల్ అని ఓపెన్ చేయండి అనమాట. క్లిక్ చేయండి, తర్వాత ఎన్వైర్మెంట్ వేరియబుల్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెండు ఉంటాయి, యూజర్ వేరియబుల్స్ ఫర్ అని ఉంటుందన్నమాట మీ అకౌంట్కి, తర్వాత సిస్టమ్ వేరియబుల్స్, ఈ 2 అయితే ఉంటాయి అన్నమాట. ఇందులో యూజర్ వేరియబుల్స్ అనమాట. ఇక్కడ మీరు ఆ పాత్ అయితే సెట్ చేస్తే, ఒకవేళ ఈ యూజర్ వేరియబుల్స్లో పాత్ అయితే సెట్ చేస్తే మీ అకౌంట్ వరకే మీరు యాక్సెస్ చేసుకోగలుగుతారనమాట. అంటే విండోస్కి మీకు ఒక అకౌంట్ ఉంటుంది కదా, మీ యూజర్ అకౌంట్ వరకే మీరు యూజ్ చేసుకోగలుగుతారనమాట. వేరే యూజర్ అంటే ఒక పీసీలో 2-3 యూజర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు మీ అకౌంట్కి యూజ్ చేసుకున్న వాటికే ఈ యూజర్ వేరియబుల్స్లో కనుక పాత్ తీస్తే మీ యూజర్ 1 అనుకోండి, మీరు యూజర్ 1 వరకే మీకు ఈ జావా యాక్సెస్ చేసుకోవడానికి ప్రోగ్రామ్స్ చేయడానికి అయితే ఉంటుంది. వేరే యూజర్ 2 అంటే విండోస్ అకౌంట్ సెకండ్ అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటే, ఆ పీసీ సెకండ్ యూజర్ యూజ్ చేస్తూ ఉంటే వాళ్ళకైతే మీ జావా ప్రోగ్రామ్స్ కానీ మీ ప్రాజెక్ట్స్ కానీ అవి యాక్సెస్ అయితే అవ్వవు అనమాట. సో మీరు ఎవరు యూజ్ చేయకూడదు, నీ పీసీ నీ యూజర్ వరకే నువ్వు ఒక్కడే యూజ్ చేసుకోవాలంటే ఈ యూజర్ వేరియబుల్స్లో పాత్ సెట్ చేసావంటే నువ్వు మాత్రమే యూజ్ చేసుకోగలుగుతావు. లేవు అదేం అవసరం లేదు, నా పీసీ ఎవరు యూజ్ చేయాలి అనుకుంటే, సిస్టమ్ త్రూ అవుట్ ద నో ప్రాబ్లం లేకుండా మొత్తం వర్క్ చేయాలి అనుకుంటే మీరు సిస్టమ్ వేరియబుల్స్లో అయితే పాత్ అయితే సెట్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ కొంతమందికి ఇంతకుముందు జావా న్యూ వర్షన్స్ కానీ జావా 21 కానీ జావా 18 కానీ లేదా జావా 24 రకరకాల వర్షన్స్ అయితే ఇన్స్టాల్ అయ్యి ఉంటే, అవి లేటెస్ట్గా ఇన్స్టాల్ అయిన వాటిని ఫస్ట్ అయితే మనకి కమాండ్ ప్రాంప్ట్లో అయితే డిస్ప్లే చేస్తుంది అనమాట. సపోజ్ మీరు ఇక్కడ వర్షన్ క్లిక్ చేసినప్పుడు జావా 24 ఉందనుకోండి, లేటెస్ట్ వర్షను ఇన్స్టాల్ అయింది. ఫర్ సపోజ్ మీరు జావా 21లో వర్క్ చేయాలి, 21 ఎల్టీఎస్ సపోర్ట్ లాంగ్ టర్మ్ సపోర్ట్ వర్షన్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు 24 ఉంది. దాన్ని అన్ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని ఉంచుకోవచ్చు ఫర్దర్ కోసం మనకి మీకు కావాలంటే. దాన్ని అట్లానే ఉంచుకొని మీరు ఇక్కడ పాత్ అయితే మనం చేంజ్ చేసుకోవాలంటే సరిపోతుంది అనమాట జావా 21 వర్షన్కి. దానికోసం మీరు 21ని హోమ్లో పెట్టుకోవాలంటే మెయిన్ 21 జావా 21ని మెయిన్ పాత్గా యూజ్ చేయాలి అని అంటే, అప్పుడు ఒకవేళ 24 ఉందనుకోండి, మీరు జావా వర్షన్ క్లిక్ చేయగానే 24 వస్తుంది అనుకోండి, మీరు 21 ఇన్స్టాల్ చేసి ఉన్నారు, 21 రావాలి అని అంటే మీరు ఇక్కడ ఫస్ట్ మనం ఇందాక ఇన్స్టాల్ చేసాం కదా, ఆ పాత్ అయితే మనం కాపీ చేసుకున్నాం. ఇందాక మనం లొకేషన్ అయితే చూసాం కదా, సిలో ప్రోగ్రామ్ ఫైల్స్లో జావా అయితే ఉంటుంది, జేడీకే 21 వర్షన్ బిన్. ఈ పాత్ అయితే మనం కాపీ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ పాత్రను అయితే మనం కాపీ చేసుకుందాం, Ctrl+C కాపీ కోసం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి త్రూ అవుట్ ఎంటైర్ అవర్ సిస్టమ్ వర్క్ చేయాలని నేను అనుకుంటున్నాను. మనకి ఇది సెక్యూరిటీ పర్పస్ అనమాట, ఏ యూజర్కి ఆ యూజర్ సపరేట్గా యూజ్ చేసుకోవడానికి. నాకైతే అంత ప్రాబ్లం ఏం లేదు, మ్యాక్సిమం నేను యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను సిస్టమ్ వేరియబుల్స్లో పాత్ అయితే సెట్ చేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే యాక్చువల్గా అందరూ అయితే ఈ పాత్లో సెట్ చేయమని చెప్తూ ఉంటారు, ఒరాకిల్ జావా కూడా ఆల్రెడీ ఉందన్నమాట. కానీ మనమైతే న్యూ పాత్ జావా హోమ్గా సెట్ చేద్దాం.
ఒకవేళ ఓల్డ్ వర్షన్ మీకు ఏదన్నా ఉండి ఉంటే మీరు న్యూ వర్షన్, ఓల్డ్ వర్షన్ ఆల్రెడీ ఈ పాత్రలో అయితే ఉంటుంది కాబట్టి న్యూ క్లిక్ చేసి ఈ 21 నాకు ఫస్ట్లో రావాలి అనుకున్నప్పుడు వేరియబుల్ నేమ్ ఏమి ఇస్తానంటే జావా హోమ్ అని ఇచ్చి వేరియబుల్ వాల్యూ మనం ఇందాక కాపీ చేసుకున్నాం కదా, అది ఇక్కడ పేస్ట్ చేసింది. Ctrl+V అనమాట పేస్ట్కి. ఓకేనా, ఓకే ఇచ్చేస్తాం. ఇప్పుడు జావా హోమ్ అని అయితే మనకి కొత్త వేరియబుల్ అయితే సెట్ అయిపోయిందనమాట. ఇది చూడండి ఇక్కడ ఈ పాత్ అయితే జావా హోమ్ మనం 21 వర్షన్ కంటే కింద ఉంది. మనం ఇన్స్టాల్ ఓల్డ్ వర్షన్ అనుకోండి, ఓల్డ్ వర్షన్ కానీ వేరే వర్షన్ 21 కాకుండా 24 కానీ జావా 18 కానీ ఈ వర్షన్స్ అయితే ఈ పాత్లో కింద ఉందనుకుందాం, చేసిన అనుకోండి ఈ పాత్లో, అప్పుడు జావా హోమ్ మనకి పైన ఉంది. సో మనం కమాండ్ ప్రాంప్ట్లో రన్ చేసినప్పుడు ఏదైతే పైన అయితే ఉంటుందో ఇక్కడ 24 ఉంటే 24 మీకు చూపిస్తుంది కమాండ్ ప్రాంప్ట్లో, లేదా 21 పైన ఉంటే 21 పైన చూపిస్తుంది అనమాట. ఏ వర్షన్ అయితే పైన ఉంటుందో ఆ వర్షన్ ఫస్ట్ మీ కమాండ్ ప్రాంప్ట్లో వర్షన్ అయితే చూపిస్తుంది. మీరు జావా వర్షన్ క్లిక్ చేయగానే ఏ వర్షన్ అయితే కింద ఉంటుందో అది యాక్సెస్ అయితే చేయదు అనమాట. ఓకేనా, ఏ వర్షన్ మీరు కావాలనుకుంటే ఆ వర్షన్ని పైన అయితే పెట్టుకోండి. అది ఎలా పెట్టుకోవాలంటే ఎడిట్ క్లిక్ చేసి మీరు ఈ పాత్ ఉంది కదా, ఈ పాత్ని క్లిక్ చేసి ఎడిట్ కొట్టాం కదా, ఇప్పుడైతే మూవ్ అప్ మూవ్ డౌన్ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్లో ఏముంది ఈ పాత్ అయితే ఉంది. నెక్స్ట్ మన జావా 21 ఎక్కడ ఉంది, దీన్ని మూవ్ అప్ మూవ్ డౌన్ అయితే చేసుకోవచ్చు. అది కూడా డౌన్ అవుతుంది కదా, అలాగా మనకి ఇది పైనే ఉండాలి కాబట్టి మూవ్ అప్ కొట్టేసాను అనమాట. అట్లాగా మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. ఈ పాత్లో అయితే చాలా ఉంటాయి కాబట్టి మీరు ఏది కావాలనుకుంటే అది ఫస్ట్లో అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. మీరు వేరే వర్షన్ ఇన్స్టాల్ చేసుకున్నా కానీ ఈ పాత్లో మీరు క్లిక్ చేసి ఎడిట్ చేసుకొని వేరే వర్షన్ ఏదైనా ఉంటే మీకు కావాల్సిన వర్షన్ అయితే టాప్లో పెట్టుకోండి, రిమైనింగ్ వర్షన్స్ అయితే కింద ఉంచేసేయండి అనమాట. అప్పుడు మీకు కావాల్సిన వర్షన్ అయితే మీ కమాండ్ ప్రాంప్ట్లో వచ్చేస్తుంది. ఓకేనా, ఇది వేరియబుల్ పాత్ అయితే మనం సెట్ చేసామన్నమాట. జావా హోమ్ మనం అయితే సెట్ చేసామన్నమాట. ఇదే మనకి టాప్లో ఉంది కాబట్టి ఇదే రన్ అవుతుంది ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తం త్రూ ఆల్ అరౌండ్. ఓకే 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 మళ్ళీ ఒకసారి రన్ చేసి చూద్దాం ఏమైనా ప్రాబ్లం అయింది అని చెప్పేసి, కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేద్దాం. జావా వర్షన్ ఓకే. నెక్స్ట్ క్యాపిటల్ లెటర్స్లో చేస్తే వస్తా, ఒకసారి చూద్దాం. వర్షన్ స్మాల్, ఓన్లీ స్మాల్ లెటర్సే. ఇప్పుడు డబల్ హైఫన్ ఇద్దాం, వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, డబల్ హైఫన్ ఇచ్చినా వర్క్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన సందర్భంగా మనం ఒకసారి ఒక జస్ట్ చిన్న శాంపిల్ ప్రోగ్రామ్ అయితే రన్ చేద్దాం. ఓకేనా, మనం ఒక చిన్న సింపుల్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ అయితే రన్ చేసి చెక్ చేసేద్దాం ఒకసారి. ఓకేనా, ఇప్పుడు ప్రోగ్రామ్ అయితే రాద్దాం మనం. ఈ ప్రోగ్రామ్ గురించి మొత్తం డీటెయిల్గా వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి నెక్స్ట్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ వరకే సపరేట్ వీడియో అయితే చేస్తానమాట. ఇవి ఏంటి, పబ్లిక్ ఏంటి, స్టాటిక్ ఏంటి, వాయిడ్ మెయిన్ ఏంటి, సిస్టమ్ ఏంటి, ఇవన్నీ వీటి గురించి క్లారిటీగా అయితే ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ప్రజెంట్ మనం చిన్న వర్క్ అయితే చేద్దాం అనమాట. ఇది వర్క్ అవుతుందా లేదా అని చిన్న రన్ చేసి చూద్దాం అనమాట. నేను ఇన్స్టాల్ చేసాం కాబట్టి దీన్ని అయితే సేవ్ చేద్దాం. Ctrl+Shift+S ఇక్కడైతే సేవ్ చేద్దాం. మనం క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చామో సేమ్ అదే నేమ్తో అయితే సేవ్ helloworld.java ఎక్స్టెన్షన్ అయితే ఇవ్వాలన్నమాట. ఎంటర్, సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం క్లియర్ చేయడం అనమాట. ఇప్పుడు మనం ఇక్కడైతే రన్ చేసి చూద్దాం ఒకసారి. మనం ఏంటంటే ఏ లొకేషన్లో సేవ్ చేసామో ఆ లొకేషన్లోకి డైరెక్టరీని అనమాట చేంజ్ చేయాలి. cd చేంజ్ డైరెక్టరీ అనమాట. సి డైరెక్టరీలో
సి డైరెక్టరీలో ఎస్ ఫోల్డర్లో వైటీలో జావా లెసన్స్ ఇందులో అయితే ఉందన్నమాట మన ప్రోగ్రామ్. ఇప్పుడు ప్రోగ్రామ్ని ఫస్ట్ కంపైల్ చేయాలి. కంపైల్ చేద్దాం. జావా సి హలో మనం ఏ నేమ్తో ఇచ్చామో ఆ నేమ్ సేమ్గా ఇవ్వాలన్నమాట. నో ఎర్రర్స్, పర్ఫెక్ట్లీగా రాసామన్నమాట కోడు. వావ్. ఇప్పుడైతే రన్ చేద్దాం. జావా హలో వరల్డ్. మనం డాట్ జావా అయితే ఇప్పుడు ఏమీ లేదనమాట. ఇప్పుడు కంపైల్ చేసాం కాబట్టి ఇప్పుడు రన్ చేద్దాం. అప్పుడు డాట్ జావా ఎక్స్టెన్షన్ ఏం అవసరం లేదు. హలో వరల్డ్ పర్ఫెక్ట్ సూపర్గా ఎగ్జిక్యూషన్ అయిపోయింది. ఎన్వైర్న్మెంటల్ వేరియబుల్లో పర్ఫెక్ట్ పాత్ అయితే సెట్ చేసాం, పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ చేసాం, కంప్లీట్ అయిపోయింది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం, నీట్ అండ్ క్లీన్ ఎక్స్ప్లెనేషన్ కోసం, డీప్ అనాలిసిస్ అండ్ నాలెడ్జ్ మీకు అయితే ఇవ్వడం కోసం, హాఫ్ నాలెడ్జ్ ఇవ్వడం అయితే మన దాంట్లో జరగదనమాట. సో ఫుల్ నాలెడ్జ్ అయితే నేను చెప్పేసాను అనమాట నాకు తెలిసినంతవరకు. ఇంకా ఏదైనా మిస్ అయ్యి ఉంటే మీరు కామెంట్ చేయండి, చెప్పేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైనా జావా కానీ ఫుల్ స్టాక్ జావా కానీ నేర్చుకుంటున్నట్లయితే, ఫుల్ స్టాక్ ఒక వెబ్ బిల్డింగ్ అయితే, వెబ్సైట్స్ బిల్డింగ్ అయితే నేర్చుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు ఉంటే, జావా నేర్చుకునే వాళ్ళను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా జావా నేర్చుకునే వాళ్ళు కూడా షేర్ చేయండి అనమాట. మన చాలా ఫుల్గా అయితే చెప్తాను, డోంట్ వరీ, అన్నీ చెప్తాను అనమాట. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ ఫుల్ అన్నీ అయితే వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ టెక్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.